జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడు అండతో సవాళ్ళను ఎదుర్కో. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే చాలా ప్రాంతాల్లో చాలా గ్రామముల కొరకు ప్రార్థన చేయండి. కొన్ని ప్రాంతాలు దుఃఖాలతో ఉంటున్నారు. కొన్ని ప్రాంతాలు సాతాను క్రియలు కలిగి వారే చచ్చిపోతున్నారు లేదా చంపేస్తున్నారు. ఇలాంటి సాతాను క్రియలు దూరం చేయాలని ప్రార్థన చేయండి. వారి కోసం అక్కర సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు కూల్చుకుంటున్నారు. మూర్ఖురాలుగా వాళ్ళ మూర్ఖత్వం విడిచిపెట్టుకొని సుబుద్ధి కలిగి వారి కుటుంబాలు కట్టుకున్నట్టుగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 3వ వచనం. అతడు వారిని తరుముతూ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు వెళ్ళిన సూక్షక మార్గము దాటిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, అతడు వారిని తరుముతున్నారంట. మునుపుటి కంటే ఇంకా సూక్ష్మమైన మార్గానికి అతడు దాటిపోతున్నాడని చెప్పారు. ఎవరితడు? రాజు. ఈ రాజు ఎవరిని తరుముతున్నారంట? శత్రువుల్ని తరుముతున్నాడంట. మునుపటి కంటే ఇంకా మెరుగుగా దాటిపోతున్నాడంటండి. అంటే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన మునుపటి కంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలామంది భక్తి జీవితాలు అడుగుతామనుకుంటే మునుపుటే బాగుందండి అంటాం. కానీ ఇక్కడ ఈ రాజు సంగతి చూస్తే, ఈ రాజు పేరు బైబిల్లో ఇక్కడ లేదు కానివ్వండి. అనేక సార్లు ఈ రాజు పేరు ఏమనుకుంటారంటే, ఇక్కడ బైబిల్లో చాలాసార్లు చెప్తూ ఉంటారు ఈ బైబిల్ నుంచి, కోరేషు రాజు అని. అయితే ఈ రాజు ఎవరి చేతిలో ఉన్నాడంటే అండి? దేవుడి చేతిలో ఉన్నాడండి. ఈ రాజు దేవుడి చేతిలో ఉండి దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీది కూడా తరుముతున్నాడంట. దేవుడు బలమును పెట్టి శత్రువులు తరుగుతూ ఉన్నాడంట. మునుపటి కంటే అతి మునుపటికి వెళ్తున్నాడంట. అంటే బెటర్తను ఇంకా బెటర్లోకి వెళ్తున్నాడంటే అండి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా ఈ కోణంలో ప్రయత్నించామా? ఎప్పుడైనా సరే ఎలాంటి సమస్యలు సవాళ్ళలు మనకి ఎదురైనప్పటికీ కూడా మనం ఇంకా వచ్చి కోల్ది కూడా దాన్ని ఎదురించుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇది నీ వల్ల నా వల్ల కాదు ఎదిరించడం. ఏ సమస్యను ఎదిరించడం మన వల్ల కాదు. కానీ అది మనం దాటిపోవాలంటే దేవుడి సహాయంతో సవాళ్ళు జయించాలండి. హల్లెలూయా. ఎవరిని తరివేడంటే దేవుడి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నవారిని, కష్టాలని, సమస్యల్ని, రోగాల్ని తరుము కొడుతున్నాడంటండి. దేనితోనంటే దేవుడు సహాయముతో. మనము కూడా ప్రతి సమస్యని కూడా దేవుడి సహాయంతో తరుము కొట్టాలండి. హల్లెలూయా. దావీదు గొలియాతుని జయించడానికి ఎవరు సహాయం తీసుకున్నాడు? అన్నదమ్ముళ్ళ, అక్కడున్న సౌలు సహాయమా, అక్కడున్న బలగాన సహాయమా, తన బలగమా, తన జ్ఞానమా? ఏమీ తీసుకోలేదు. దేవుడి జ్ఞానమును, దేవుడి శక్తిని తీసుకొని గొలియాతుని జయించాడండి. హల్లెలూయా. అలా మనం కూడా మరి ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుడి సహాయమును కోరాలి. అంతే తప్ప ఉన్న చోటనే కూలిపోకూడదు, ఉన్న చోటనే ఢీలగా పడిపోకూడదు. నాకు గతించిన వారంలో ఒక సవాలు ఎదురవిందండి. మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ 2-3 మెసేజ్లో కూడా చెప్పాను. ఏంటంటే 27వ తారీఖున మా ఇంటికాడ మీటింగ్ పెట్టుకోవాలి. 27వ తారీఖున మీటింగ్ పెట్టుకోవాలంటే 24వ తారీఖు మా పాప పడిపోయిందండి, శుక్రవారం. మరి 24 వస్తుందో 25 వస్తుందో తెలీదు.
మొత్తానికి శుక్రవారం నాడు పడిపోయిందండి, చెయ్యి ఇరిగిపోయింది. మాకు చూస్తే సోమవారం మీటింగు, పాప చూస్తే చెయ్యి ఇరిగిపోయింది. మధ్యలో ఎన్ని ఉన్నాయి మాకు? శనివారం ఆదివారమే ఉంది. ఈ 2 రోజులు మీటింగ్ ఆపేయమని నాకు అనిపిస్తుంది. నేనున్నాను, ధైర్యంగా ఉండు, మీటింగ్ నేను జరిగిస్తా అని ఒక స్వరం వింటున్నాను. ప్రేయర్ చేసుకుంటున్నాను, నిబ్బరంగా ఉన్నాను. ఒక పక్క పాప చెయ్యిరిగిపోయిందని కువ్వులు పోలా, మీటింగ్ ఆగిపోయిందన్నా, కానీ దేవుడు చెప్తున్నా జరిగిస్తానని. కానీ ఒకటే అన్నాను, ఏమో రేపు నెల నేను బ్రతుకుంటాను లేదో, మీటింగ్ ఎందుకు ఆపారు, జరిగించనివ్వండి మీటింగ్ అన్నాను. తర్వాత అందరూ నా మీద వ్యతిరేకంగా లేచారు. దేవుడు పాదాలు పట్టుకున్నాను. నువ్వు ఇలాగన్నావు, ఇదిగో ఇక్కడ ఎలాగ ఉంటుంది, ఏమో నేనైతే ఇప్పుడు డ్రాప్ అవుతున్నాను, నువ్వే చేసుకో, నా వల్ల కాదు, నేను జయించలేను, ఇది నీ వల్లనే జరుగుతుంది. ఎవరి హృదయాలు కరిగిస్తావో, ఎవరితో నువ్వు మాట్లాడుతావు నాకు తెలియదు, నువ్వు అక్కడే మా ప్రాంతంలో మీటింగ్ నువ్వు పెట్టాలని నీ ఉద్దేశం అయితే జరగడానికి మార్గాలు తెరవని ఇలాగ నేను ప్రేయర్ చేసుకున్నాను. అది నాకు సవాలు, కానీ దేవుడి కార్యం చేశాడు. చెయ్యి ఇరిగిపోయింది శుక్రవారం, శనివారం సాయంకాలం ఆపరేషన్ చేశారు, ఆదివారం ఉంచారు పాపను హాస్పిటల్లో, సోమవారం మీటింగ్ టైంకి కరెక్ట్గా పాపను హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇదంతా దేవుడు గొప్ప కార్యంగా చేసండి. నేను ఒక అడుగు ముందుకేసి మీటింగ్ విషయంలో ముందుకు వెళ్ళకపోతే ఏమో నా పాప చెయ్యి అతకపోనేమో. ఎందుకంటే డాక్టరే చెప్పాడు, అతుక్కుంటుందో అతుక్కోదో చెప్పలేం, 2 ఎముకలు ఇరిగిపోయినాయి అన్నాడు. ఎప్పుడైతే దేవుడు నన్ను ఇక్కడ సిద్ధపరిచాడో అక్కడ మా పాప చెయ్య అతికించాడని. హల్లెలూయా. కొంతమంది అంటారు ఒక్కతే కూతురు కదా, ఒక్కత కూతురు కంటే ఎక్కువ అన్నారు. ఏంటి 25 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఇస్సాకు పుట్టాడండి. ఎవరికి? అబ్రహాం గారికి. ఒక్కడే ఒక కొడుకండి, ఇవ్వడానికి వెనక్కి తిరగలేదండి. ఆ విశ్వాసాన్ని చూసి ఎంతగా దేవుడు దీవించాడండి. ఇప్పటికీ అబ్రహాం సంతానం భూమి మీద నడుస్తూనే ఉందండి. హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరు అబ్రహాం సంతానం కాదంటారా? కదా. మరి దేవుడు ఒక కొడుకు ఇవ్వడానికి అబ్రహాం వెనక్కి తిరగలేదు. కానీ నా కూతురు విషయంలో నేనేమలా చెయ్యి ఎరగొట్టవంటి ఏదో ఉంది, కానీ మీటింగ్ ఆగకూడదు, ఇలాగే చేసుకున్నాం. దేవుడు గొప్ప కార్యం చేసండి. ఇంకా మనం ఇక్కడ దేవుడు ఒక రాజును లేపాడంటే అండి, ఆ రాజులో స్థానంలో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, కానీ పగవారిని తరుముతున్నాడంట. పగవారంటే ఎవరు? దేవుడికి విరోధమైన క్రియలండి. ఆ స్థానంలో నువ్వున్నావేమో, పరిశుద్ధాత్మ నిండుడివి అయితే నువ్వు పాపపు క్రియలు తరుము కొడతావు, పాపపు స్వభావం ఇప్పుడే తరుము కొడతావు, మునుపటి కంటే ఇంకా బెటర్కైనా ప్లేస్కి నువ్వు చేరుతావు. ఆత్మీయస్థితిలో చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండాలని. అంటే పాపం చేసేవారు చేయనివ్వండి, అన్యాయం చేస్తారా చేయనివ్వండి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండనివ్వండి, అంటే ఇంకా బెటర్గా ఉండాలని చెప్తున్నారు. చాలామంది ఎగ్జామ్స్లో పాస్ అవుతారు పిల్లలు. పాస్ అవుతే వారికి 1 తక్కువ వచ్చిందనుకో, ఆ 1 సాధించడానికి బెటర్ ఎగ్జామ్స్ రాస్తారు. నాకు తెలిసేది కాదు, ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు పరిచయం అవడం వల్ల ఈ బెటర్ ఎగ్జామ్స్ కోసం చెప్పడం జరిగిందన్నమాట. అయితే వాళ్ళు బెటర్ రాస్తారంటే ఈ మార్కు కూడా నేను సాధిస్తే రేపు అన్న రోజు నా పెద్ద చదువులకి ఆటంకంగా ఉండదు, ఇంకా నేను బెటర్ పొజిషన్కి వెళ్ళాలి. అలాగే ఒక చదువు విషయంలో, భౌతికమైన చదువు విషయంలో చాలామంది బెటర్ పొజిషన్ కోరుకుంటారు, చేసే ఇమేజ్లో బెటర్గా ఉండాలని చూసుకుంటారు, క్వాలిటీ చూసుకుంటారు, చాలా రకాలుగా తినే ఆహారం క్వాలిటీ చూసుకుంటారు, కట్టుకునే వస్త్రం క్వాలిటీ ఏంటి, ప్రతిదీ క్వాలిటీ చూసుకుంటూ ఉంటాం ఏంటి. అలాగే దేవుడికి మనం ఒక క్వాలిటీగా జీవించాలి, బెటర్ పొజిషన్కి వెళ్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు బెటర్గా మనం పెరగాలి తప్ప ఆత్మీయతలో దిగజారిపోకూడదండి. ఇక్కడ ఈ రాజుకి ఎవరు పురికెళ్ళిపోయారండి? ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు ఎన్నుకున్నాడండి. నిన్ను నన్ను కూడా దేవుడే ఎన్నుకున్నాడు. మరి దేవుడు ఎన్నుకున్న పాత్రలుగా పనిచేస్తున్నామా పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం త్వరగా ముందుకు సాగిపోతున్నాడంట. మనం ఏదైనా సాధించాలంటే దేవుడి సహాయం చాలా అవసరమండి. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల సహాయం వ్యర్థం, బంధుమిత్రుల సహాయం వ్యర్థం, మన బలగం మన జ్ఞానం అన్నీ వ్యర్థమండి. దేవుడి సహాయంతోనే విజయం పొందుకుంటామండి. హల్లెలూయా. సహోదరా సహోదరాల, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు కష్టాల మధ్యన ఉన్నావా,
లేదా నా పరిస్థితి ఇంతేనా, ఇంక నేను ఎదగనా, నా జీవితం ఇంతేనా, నేను ఎంత కష్టపడిన చెరుగుని సంచిలో పడుతుందా, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుడు ఈ దినం వాక్య దూరంగా మనతో చెప్తున్నాడు, మనల్ని పట్టుకుంటానని చెప్తున్నాడు అండి. ఆయన పట్టుకొని మనకి విజయం ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా సరే, ఒంటరి పరిస్థితి, కుంగిపోతూ ఉంటున్నావా, దేవుడిని అడుగు, దేవుడికి సహాయం చేస్తాడు. కుంగిన వారిని లేవనెత్తిన వారు, కుంగిన వారిని మన చుట్టూ ఉన్నవారిని ఇంకనూ కుంగదీస్తారు తప్ప దేవుడైతే పైకి లేవనెత్తుతాడండి. అలా నమ్మకం కలిగి ఉండాలండి. ఏమండి, ఒక రైతు అండి, ఈ మధ్యకాలంలో జరిగిన విషయమే మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో వర్షాలు వచ్చినాయి కదండి. వర్షాలు వచ్చినప్పుడు మరి గుంటూరు ప్రాంతం అంతా కూడా ఎండుమిరపకాయల తోట అంతా కూడా పాడైపోయిందండి. పాడైపోతే ఎంతగానో ఏడుస్తూ ఉన్నారండి. ఒక తోట ఓనర్ అయితే దేవుణ్ణి నమ్ముకున్నాడండి. అతడు మరొక చర్చికి వెళ్తూ ఉంటారండి. ఒక పెద్ద దైవ సేవకుడు చర్చికే విశ్వాసం కలిగి ఉన్నవాడండి. ఏంటి నా తోట ఇలాగ అయిపోయిందని ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడంటే అండి, ఈ యెషయా గ్రంథం ద్వారా కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే అండి. మాట్లాడుతూ వస్తే అప్పుడు ఎంత ఏడ్చాడో, ఎంత నీరులో మునిగిపోయింది, ఇదంతా బాధపడ్డాడంట. ఈ వాగ్దానం పెట్టి ప్రార్థించాడంటే అండి. హల్లెలూయా. ఉదయానికల్లా ఎండు మిరపకాయలు ఒక్కటి కూడా పాడవలేదంటే అండి. రాత్రంతా నీళ్ళలో మొత్తం పోయింది తోట. కానీ ఉదయానికల్లా మరి ఎండ రావడం వల్ల మరి అంతా అతడుతో ఉన్న ప్రతి ఒక్కరు ఎండుమిరపకాయలు కూడా చాలా, మీరు నెట్లో సెర్చ్ చేయండి, లేదా మీరు గుంటూరు ప్రాంతంలో ఎవరెవరి పాడైపోయి చూడండి. అతనిది మాత్రం ఒక్క ఎండుమిరపకాయ కూడా పాడవలేదంట. దేవా, నువ్వు కార్యం చేస్తావు, నువ్వు నన్ను పట్టుకున్నావు, విజయం ఇచ్చావని దేవుని స్తుతించాడండి. నిన్న ఆరాధనలో కూడా మరి దేవుడికి సాక్షిగా చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. మొన్న పోయిన ఆదివారం మాట అండి, నిన్నంటే పోయిన ఆదివారం కూడా దేవుడికి సాక్షిగా అతడు చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషించాను లైవ్లో సాక్షికి విని. చూసారండి, దేవుడి మీద నమ్మకం ఉంచాలండి. ఒకవేళ నువ్వు అలాంటి రైతు అయి ఉండొచ్చు, నీ పరిస్థితులను వేసే పంట నష్టం రావచ్చు, ప్రార్థించు, దేవుడి విజయం ఇస్తాడు. ఇంకా బెటర్మైన నీ ద్వారాగా మంచి పంటనిస్తాడు. ఇంకా సమృద్ధమైన పంట నీ ద్వారాగా దేవుడు కలగచేస్తాడు. నువ్వు విశ్వాసం వేడకు, ప్రార్థించు, దేవుని పట్ల గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సహోదరా సహోదరాల, నీ కుటుంబ సభ్యులే, లేదంటే నువ్వు చదువుకున్న కాలేజీ దగ్గరే నేను చిత్రహింసలు పెడుతున్నారా, నీ కుటుంబ సభ్యులే కావాలని నీతో గొడవలాడుతూ ఉండి యేసయ్య ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు అంటే, నువ్వు వాటి విషయంలో మౌనంగా ఉండి ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నావా, అయితే దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఈ మాట దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. నిన్ను హింస పెట్టిన వారిని అందరినీ కూడా నేను శిక్షిందును. ఈ మాట మనకి జకరియా గ్రంథంలో ఉంటుందండి. అయితే నువ్వు దేవుడి కొరకు నువ్వు జీవిస్తూ ఆయనలోనే నువ్వే మాట అనకుండా మౌనంగా నువ్వు సాగిపోతూ ఉంటే కనుక దేవుడు నిన్ను చూస్తాడు. నిన్ను గాయపరిచే వాళ్ళకి దేవుడు శిక్ష ఇది ఇస్తానని చెప్తున్నాడండి. నువ్వు నలిగిపోద్దు, కుంగిపోద్దు, అన్నవారిని అన్నవ్వండి, ఏలం చేసే వాళ్ళు ఏలం చేయనివ్వండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి శక్తితో నువ్వు సమస్యల్ని ఎదిరించాలి. అలాంటివన్నీ కూడా మనం ఎదుర్కోవడం కష్టమేంటి అంటట్లేదు. దేవుడు అండతో మనం సవాళ్ళు ఎదుర్కోవాలండి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన మీద వేయి, ఆయనలో ఉండు, నువ్వు స్థిరపడు, విశ్వసించు. ఎవరేమన్నా సరే మౌనంగా ఉండు. మౌనంగా ఉండడం కష్టమే అనుకుంటాం మనం, కానీ దాని వెనకాల ఎంత గొప్ప విజయం వస్తుందో ఎన్నోసార్లు నేను చూశాను. నేను అనుభవరూపంగానే మీతో చెప్తున్నానండి. కలవరపడకు, దుఃఖపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నిన్ను పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. ఆత్మీయ జీవితం ఏ కోసన కూడా నువ్వు దిగజారిపోదు. దినదినము బలపడుతూ ఆత్మీయ జీవితంలో దినదినము ఒక మెట్టు ఎక్కుతూ ఉండు. దేవుడే నేను ముందుకు తీసుకెళ్తాడు. విజయం ఆయనే నీకు ఇస్తాడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.